కేటీఆర్ గారు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ కేసీఆర్ అనే చెబుతూ రేపు రాబోయే బై ఎలక్షన్లలో కాంగ్రెస్ బీజేపీకి బాయ్ బాయ్ అన్నాడు. అన్నాడా? మీ నోరుతోనన్నా ఏమన్నాడు కేటీఆర్ అన్నా? కాంగ్రెస్ బీజేపీకి ఏమన్నాడు? ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ కేసీఆర్ అన్నాడా? మన చెల్లెకి వినబడ్డది ఆరుమూరికి చక్కగా. ఎవరికి వినబడ్డది? ఉత్తర తెలంగాణలో మొట్టమొదటిసారిగా కేటీఆర్ గారు చెప్పిన మాటకు కంకణ బద్దులై వస్తా అని చెప్పిన మన ఆలూరు గంగన్న బిడ్డ మన విజయభారత్కి కూడా గట్టిగా చప్పటతో ఒకసారి గట్టిగా చప్పటతో స్వాగతం సుస్వాగతం. నేను ఎక్కువ మాట్లాడా. అన్నకు నా గురించి 20 ఏళ్ళ నుంచి తెలుసు. ఆరూరు అంటే అత్యధిక ప్రేమ. ఆ రోజు మొట్టమొదటి సీటు ఇచ్చింది తెలంగాణ రాకుండా ముందు కూడా ఆరుమూరికే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అవునా? మరి చెప్పట్లే. ఇప్పుడు అన్న అక్కడి నుంచి వచ్చిండు. మోన్ కొద్దిసేపు కూర్చో. మరి తెలుసు ఇక్కడ ఒక చిల్లర సీఎం ఉన్నాడు 420. ఆర్మూర్ సిద్ధులగుట్ట సాక్షి 2-3 చెప్తా నేను. ఆర్మూర్ సిద్ధులగుట్ట సాక్షిగా రైతు రుణమాఫీ చేస్తానని చేసిండా? రైతు రుణమాఫీ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తురి. చేతులుగా మైకులో దింపండి సార్. చేతులు ఎత్తురు రుణమాఫీ వచ్చిన వాళ్ళు. అన్న 42,000 మందికి రుణమాఫీ కాలేదన్నా. రైతు బంధు రాలేదన్నా. వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తుమన్నా. మరి రాను చేతులు ఎత్తు. రైతులు మొత్తం రైతు బంధు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తురు. ఉన్నారా? చాలా తక్కువ ఉన్నారు. అన్న ఆలూరు మండల్ ఇవాళ ఆలూరు వాళ్ళు ప్రత్యేకంగా ప్రేమతో అన్న ఆ రోజు నేను కేటీఆర్ గారిని అడిగిన, ఆగండి, కేటీఆర్ అన్నకు అడిగిన, అన్న 40 సంవత్సరాల కోరిక ఆలూరు మండలం కావాలా, నీకు దండం పెడతా అని చెప్పి రామన్నకు దండం పెట్టి మన పెద్ద సార్కు దండం పెడితే 2 మండలాలు ఇచ్చాడు. అందులో ఒకటి డొంకేశ్వర్ మండల్, ఇంకోటి ఆలూరు మండలం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసమే ఇవాళ రైతాంగం అంతా పెద్ద ఎత్తున తరలి వచ్చిరని చెప్పి సందర్భంగా తెలుసు. వాస్తవమా? రైతు బంధుకు రామ్ అయిందా? దళిత బంధుకు జై భీమ్ అయిందా? ఇక మా చెల్లెల మెడలో ఒకటే బంగారం కనబడుతుందా? తులం 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 అందరికి ఉన్నదా? తులం బంగారం ఇస్తున్న చెల్లెలకు ఇచ్చిండా? స్కూటీలు ఇస్తున్న చెల్లెలకు ఇచ్చిండా? నిరుద్యోగులకు ఇచ్చిండా? ఇయ్యాల ఇక నేను ఎక్క చెప్పా. మన ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ అయితే మన ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ మాట్లాడాలి కాబట్టి నేను పనిచేస్తా. మాట్లాడు లేకపోతే అన్న నన్ను నిడతాడు, రోజు నువ్వే కొడతావు అని. అర్థమైందా? మన ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ ఎవరు? గట్టిగా చెప్తే గట్టిగా ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ ఎవరు? ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ ఎవరు? ఇప్పుడు మన చెల్లె 2 ఉడుగులు ఇద్దాం. చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందట్టున్నది. రోజు రామన్న చెప్తుండు. ఒకటి సంతోషమైన విషయం ఏంటంటే రామన్న నిన్న షేర్లింగంపల్లి బై ఎలక్షన్లలో బీజేపీ కాంగ్రెస్లకు బాయ్ బాయ్ అన్నాడు. అన్నాడా? ఇవాళ మొత్తం బీజేపీ నాయకులంతా కాంగ్రెస్ నాయకులంతా బాయ్ బాయ్ చెప్పి ఇక్కడికి వచ్చిరన్న చెప్పిండు. ఎప్పుడైతుంది ఇప్పుడు మరి మనందరూ అభిమాన నాయకురాలు మా చెల్లె విజయ